కడప ప్రొద్దుటూరు గండికోట విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వైష్ణవి మర్డర్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. మిస్టరీ వీడినట్లే వీడి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో కడప పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కడప పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు దర్యాప్తు చేస్తున్నాయి. వైష్ణవిని పథకం ప్రకారమే హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ నెట్వర్క్ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశారు. ఘటనా స్థలానికి మరోసారి పోలీసు బృందాలు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. బలమైన దెబ్బలతో లోపల లివర్ బాగా దెబ్బతిన్నట్లు పోస్టుమార్టం నివేదిక వచ్చింది. హత్య చేసిన ప్రదేశంలో నెట్వర్క్ లేనందున వైష్ణవి వాట్సాప్ అంశాలను డంప్ చేసుకొని పరిశీలిస్తున్నారు. కడప ప్రొద్దుటూరు గండికోట విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వైష్ణవి మర్డర్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. మిస్టరీ వీడినట్లే వీడి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో కడప పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కడప పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు దర్యాప్తు చేస్తున్నాయి. వైష్ణవిని పథకం ప్రకారమే హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ నెట్వర్క్ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మరోసారి ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు పోలీసులు. బలమైన దెబ్బలతో లోపల లివర్ బాగా దెబ్బతిన్నట్టు పోస్టుమార్టం నివేదిక వచ్చింది. హత్య చేసిన ప్రదేశంలో నెట్వర్క్ లేనందున వైష్ణవి వాట్సాప్ అంశాలను డంప్ చేసుకొని పరిశీలిస్తున్నారు. వైష్ణవి హత్య కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ ఫోన్ ద్వారా అందిస్తారు. హుస్సేన్, వైష్ణవి కేసుకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళు ఏం తేల్చారు, ఎలాంటి అంశాలను పరిశీలిస్తున్నారు? ఓకే, థ్యాంక్ యూ దీపిక. ఈ కడప జిల్లాలో రేగినటువంటి వైష్ణవి ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసుకు సంబంధించి రోజుకో రకమైనటువంటి ఆధారాలు పోలీసులకు లభ్యమవుతున్నాయని అనుకోవచ్చు. అయితే ఈ 5 రోజులుగా ఉంటున్నటువంటి ఈ మర్డర్ మిస్టరీ పోలీసులకు తలకు మించిన భారంగానే మారిందనుకోవచ్చు. ఎందుకంటే ఈ మిస్టరీలో అనేకమైనటువంటి అనుమానాలు పోలీసులను వెంటాడుతున్నాయి. ముందుగా అయితే గనక 2 లోకేష్ పైన అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలు తొలి రోజే తీరిపోయాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యులను కూడా విచారించడం మొదలు పెట్టారు. నిన్నటి నుంచి కుటుంబ సభ్యుల నేపథ్యము చూస్తే గనక బిడ్డను చేతులారా అంత కర్కశంగా మేమెందుకు చంపుకుంటాము అనేటువంటి వాదన మాత్రమే వాళ్ళ నుంచి వినబడుతుంది. అయితే పోలీసులకు అక్కడ దొరికినటువంటి సమాచారం మేరకు ఈ అమ్మాయిని కొంతమంది పథకం ప్రకారమే గండికోటలో ఉన్నటువంటి ఒక నిర్జనమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి హతమార్చినట్టుగా కూడా పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు గండికోటలో ఉంటున్నటువంటి పరిస్థితులను చూస్తే అక్కడ ఉన్నటువంటి ఓ ఆలయం వెనుకల అంటే కొండ ప్రాంతంలో చాలా దూరంగా వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశానికి మొబైల్ నెట్వర్క్ కూడా సరిగ్గా అందకపోవడంతో అక్కడికి తీసుకెళ్తే ఎలాంటి ఆధారాలు దొరక్కపోవచ్చు అనేటువంటి భావన కూడా హంతకుల్లో ఉండి ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రదేశానికి తీసుకెళ్లి అమ్మాయిని అంటే వైష్ణవిని అత్యంత దారుణంగా బండరాళ్లతో మోది చంపినట్లుగా కూడా ఆధారాలున్నాయి. ఎందుకంటే ఆ లోపలి కడుపు భాగంలో వైష్ణవికి ఆ లివర్ పూర్తిగా దెబ్బతిందని డాక్టర్ల నివేదిక కూడా తెలియజేస్తుంది. దీపిక. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.